వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరును అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్ వైపు వెళ్లకుండా పోలీసులు దౌర్జన్యం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు కూడా అనుమతి లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ చక్రబంధాన్ని కూడా ఛేదించుకుని ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గూండా రాజ్యం. ఎవరైనా యూరియా గురించి క్వశ్చన్ చేసినా అడిగినా కేసులు పెట్టండి, లోపలేయండి, బొక్కలో వేయండి అని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు పోలీసు వారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గారు రైతులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట గారు అడ్డుకున్నారు. ఈరోజు ఎందుకు ఇంత భయం? ప్రజలంటే భయమా? రైతులంటే భయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా? ఎవరంటే భయం మీకు? శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాను. సమాధానం చెప్పండి. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా మీరు చెయ్యాలి అని చెప్తే అంతా బాగానే ఉంది. నిజాలు తెలుసుకోకుండా ఈరోజు రైతులు అంతా బాగుంది, యూరియా అంతా బాగుందని చెప్పని అంటున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క రైతు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోని వాళ్ళంటూ ఎవరు లేరు. ఇదేంట్రా దిక్కుమాలిన ప్రభుత్వం? ఇక రైతులైతే తలగొట్టుకుంటున్నారు. మాకు బుద్ధి వచ్చింది, ఇటువంటి ప్రభుత్వాన ఎందుకు ఉంది, ఇలాగా బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. ఆ రోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్బీకేలు పెట్టాం. ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ చేపించాం. ఈ క్రాప్ ద్వారా ఎవరికి ఎంత పంటకు కావాల్సిన యూరియాని మేము సప్లై చేస్తే ఈరోజు ఎటువంటి వివరాలు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఈరోజు ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. ఎంత గుడ్డి ప్రభుత్వం అంటే ఇది. ఆర్డీఓ గారిని యూరియా సమస్యను మీరు గుర్తించారా లేదా అని అడిగితే లేదని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ పత్రికలే వంతెత్తి ఒత్తుకుంటున్నాయి. 3 నెలల నుంచి యూరియా లేదనే సంగతి మా అందరికీ తెలుసు. ఇక్కడ మా పార్టీకి చెందిన నాయకులు కూడా షాపులు ఉన్నాయి. వాళ్ళని ఎప్పటికప్పుడు అడుగుతున్నాం, యూరియా వస్తుందంటే రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారనే చెప్తున్నారు. కానీ వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? యూరియా సమస్య లేదని చెప్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ అధికారి ఇలా చెప్తున్నాడంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఎలాంటిది? వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉంటుందనే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజా ఉద్యమాల్ని, రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాల్ని ఆపుతున్నారో ప్రజలకు చెప్పాలి. మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఎలా ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఏ ప్రాంతానికి పోయినా కూడా పిహెచ్సిల దగ్గర అందరూ కూడా రోడ్ల మీద చెప్పులు పెట్టుకుని, కండువాలు పెట్టుకుని వాళ్ళు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి యొక్క కారణం. కేంద్రం నుంచి వచ్చేటటువంటి యూరియాని 6 లక్షల టన్నుల యూరియా ఈ సంవత్సరం మాకు అవసరం లేదు, ఆ యూరియా బదులు మాకు ఇచ్చేటటువంటి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయండి అని చెప్పడం మూలంగానే ఈరోజు కొరత ఏర్పడింది.